అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి తల్లికి వందనం అనేటువంటి పథకం. ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జీవో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జీవోలో ఈ పథకానికి అర్హులు కావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి, దీనికి ఏమేమి చేయాలి అని దాంట్లో పొందుపరిచి ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఈ పథకానికి అమ్మఒడి అనే పేరుండేది. అప్పట్లో ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే కేవలం ఒక్కరికి మాత్రమే 15,000 ఇచ్చి అందులో 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం, మరో 1,000 రూపాయలు స్కూల్ అభివృద్ధి కోసం అంటూ 2,000 రూపాయలు ఖర్చేయంగా 13,000 రూపాయలు తల్లికి అకౌంట్లో పడాయి. అంటే ఇంట్లో 2 పిల్లలుంటే ఒక్కొక్కరికి 6,500 చొప్పున అప్పట్లో పడ్డాయి. కానీ ఈ పథకం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది. అయితే కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనే పథకానికి అర్హులు కావాలంటే ఏమేమి కావాలో ఒకసారి పరిశీలిద్దాం. ఈ పథకం కింద అర్హులు కావాలంటే ఈ పథకం 1వ తరగతి నుండి 12వ తరగతి అంటే ఇంటర్ చదివే విద్యార్థి తల్లి అర్హులుగా ఉంటారు. అయితే ఖచ్చితంగా ఆ విద్యార్థికి 75% హాజరు అనేది ఉండాలి అని చెప్తున్నారు. తల్లికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, తర్వాత రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి వాటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇతరత్ర గుర్తింపు కార్డులు ఉండేలాగా చూసుకోమంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ విద్యార్థికి కూడా ఆధార్ కార్డుని తప్పనిసరి చేశారు. అంటే ఇక్కడ తల్లికి ఆధార్ కార్డు ఉండాలి, అక్కడ విద్యార్థికి కూడా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నిబంధన పెట్టింది. అయితే ఈ నిబంధన ఏదో లబ్ధిదారులని తగ్గించుకోవడం కోసం కాదు, పారదర్శకత కోసం. గతంలో ఇచ్చినటువంటి పథకాల్లో విద్యార్థి స్కూల్లో చదువుకోకపోయినప్పటికీ కూడా వైసీపీకి చెందినటువంటి కొంతమంది దురుద్దేశంతో ఈ అమ్మఒడి పథకాన్ని రాంగ్ ట్రాక్లో నడిపించినటువంటి ఆరోపణలు కూడా అనేకం రావడంతో పారదర్శకత కోసం విద్యార్థికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి చేశారు. ఇటు విద్యార్థికి తల్లికి ఇద్దరికి ఆధార్ కార్డు కనుక ఉంటే ఈ పథకం అర్హులకి ఖచ్చితంగా అందేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఈ పథకానికి కావాల్సినటువంటి అర్హతలు, డాక్యుమెంట్స్. ఇవి తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఖచ్చితంగా విద్యార్థి అనేది చదువుకోవాలి. ఇంకోటి, విద్యార్థికి ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి. తల్లికి విద్యార్థికి ఇద్దరికి కూడా ఆధార్ కార్డు ఉండాలి. తల్లికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా చేస్తూ ఈ పథకానికి అర్హులుగా ప్రతి విద్యార్థికి కూడా 15,000 తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వెల్లువెత్తుతుంది. ఇక్కడ కేవలం 2 పిల్లలకు మాత్రమే 15,000 అంటే 30,000 ఇస్తారా, లేకపోతే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే విద్యార్థికి 15,000 చొప్పున ఇస్తారా అనేటువంటి అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి. అంతేకాకుండా ఒకవేళ ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 అందజేస్తే అవి ఒకేసారి బ్యాంక్ అకౌంట్లో వేస్తారా, లేకపోతే దఫాలుగా ఈ 15,000ని తల్లికి అందిస్తారా అనేది కొంచెం అనుమానంలో ఉంది. ఈ తల్లికి వందనంతో పాటు విద్యా కానుక కింద కూడా ప్రతి విద్యార్థికి కూడా 3 జతల యూనిఫామ్తో పాటు దానికి కుట్టుకూలి అంటే స్టిచ్చింగ్కి అయ్యేటువంటి ఆ ఖర్చుని కూడా ఆ తల్లికి ప్రతి విద్యార్థికి అందజేస్తారు. దీంతోపాటు టెక్స్ట్ బుక్స్ అందజేస్తారు. దీంతోపాటు 1 జత షూస్, తర్వాత 2 జతల సాక్స్లు ఇస్తారు, స్కూల్ బ్యాగ్ ఇస్తారు, బెల్ట్, టై ఈ విద్యా కానుక కింద ఇస్తారు. అంతేకాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి డిక్షనరీని కూడా ఈ సంవత్సరం ప్రతి విద్యార్థికి అందించబోతున్నారు. అయితే ఈ పథకం ఆగస్టు 1 నుంచి అమలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.